నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో మనం ఈరోజు తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, బీరువాను ఏ డైరెక్షన్లో పెట్టాలి అంటే, ఇండివిజువల్ హౌస్కి సంబంధించి కానీ, అపార్ట్మెంట్కి సంబంధించి కానీ, లేదు గృహ నిర్మాణానికి సంబంధించి గృహములో బీరువాను ఏ డైరెక్షన్లో పెట్టాలి, పెట్టుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాము. పంచభూతాలకు సంబంధించి, పంచభూతాలకు అనుగుణంగా నిర్మాణాలను చేసేటువంటి దానినే వాస్తు అంటారు. వాస్తు అంటే వాస్తవమైనది. పంచభూతాలకు అనుగుణంగా నిర్మాణాలు చేసుకోవటం వలన వాస్తుశాస్త్రం ప్రకారం జరిగేటువంటి పరిణామాలు కానివ్వండి, వచ్చేటువంటి ఉపద్రవాల నుండి మనల్ని మనం కాపాడుకోవడం కోసం వాస్తుశాస్త్రం ఉపయోగపడుతుంది. ఒక మాట అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి, చెప్పకపోయినా గ్రహించండి. పంచభూతాలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు లేదా గాలి, నీరు, నింగి, భూమి, ఆకాశం, నిప్పు, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, అష్టదిక్పాలకులు ఇంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు, నిరుతనేటువంటి రాక్షసుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, కుబేరుడు, పరమేశ్వరుడు. నవగ్రహాలకు సంబంధించి ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్రో శనిభ్యచ్చే రాహవే కేతవే నమః. నవగ్రహ దేవతలు, పంచభూతాలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు లేదా ఎవరు ఏమి చెప్పినా సరే వీరున్నారు కదా. మరి వీరున్నప్పుడు వాస్తు ఎందుకు ఉండదు? వాస్తుశాస్త్రం ఎందుకు ఉండదు? వాస్తుశాస్త్రం ఉంది, ఉంటుంది, ఉంది. కాబట్టి శాస్త్రానికి సంబంధించి, నిర్మాణాలకు సంబంధించి, దేనికి సంబంధించి అయినా సరే అశ్రద్ధ చేయకూడదు, విస్మరించకూడదు. ప్రతి దానిని కూడా మనం పాటించాలి. అలాగే ఈరోజు మనం ఈ మ్యాప్ ద్వారా అసలు బీరువాకి సంబంధించినటువంటి ఏ డైరెక్షన్లో పెట్టాలి అనే సమాచారమును తెలుసుకుందాము. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం, నైరుతి. తూర్పుకి ఇంద్రుడు అధిపతి, ఆగ్నేయానికి అగ్నిదేవుడు అధిపతి, దక్షిణానికి యమధర్మరాజు అధిపతి, నైరుతికి నిరుతనే రాక్షసుడు అధిపతి, పడమరకి వరుణదేవుడని అధిపతి, వాయువ్యానికి వాయుదేవుడు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు. అష్టదిక్పాలకులు 8. అష్టదిక్కులు, అష్టదిక్పాలకులకు సంబంధించి ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో వంట, నైరుతిలో పంట, వాయువ్యం పెంట. ఈ విధంగా ఉన్నప్పుడు బీరువా ఇండివిజువల్ హౌస్కి సంబంధించి కానీ, అపార్ట్మెంట్కి సంబంధించి కానీ, గదికి సంబంధించి అయినా సరే ఉచ్చ స్థానంలో ఉండాలి. ఏ విధంగా అంటే చూడండి. సో ఎప్పుడైనా సరే దక్షిణము నుండి ఉత్తరం చూడాలి బీరువా అనేది, లేదంటే పడమర నుండి తూర్పుకు చూడాలి, లేదంటే నైరుతి నుండి ఈశాన్యానికి చూడాలి. ఈ విధంగా బీరువాను ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ బాగా గమనిస్తే యారో మార్క్స్ ఉన్నాయి. దక్షిణం నుండి ఉత్తరానికి చూడాలి, పడమర నుండి తూర్పుకు చూడాలి, నైరుతి నుండి ఈశాన్యానికి చూడాలి. అంతేగాని ఉత్తరంలో బీరువా పెట్టేసి ఉత్తరం నుంచి దక్షిణం బీరువా అనేది చూడకూడదు. చూడకూడదంటే మనం ఓపెన్ చేసేటప్పుడు బీరువా అనేది మనం పడమరకు తిరిగి ఉండాలి, బీరువా అనేది తూర్పుకు తిరిగి ఉండాలి. దక్షిణానికి సంబంధించి మనం దక్షిణం తిరిగి ఉండాలి, బీరువా అనేది ఉత్తరం తిరిగి ఉండాలి. సో ఆ విధంగా బీరువాను ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఈ అంశాన్ని కూడా మీరు తెలుసుకొని తద్వారా బీరువాకు సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకోవాల్సినదిగా మా మనవి. అన్ని విధాలా కూడా వాస్తుశాస్త్రానికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి దయచేసి ఫోన్లు చేయకండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. ఎందుకంటే ఎన్నో కాల్స్ వస్తున్నాయి, అన్ని కాల్స్ని మేము లిఫ్ట్ చేసి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ప్రస్తుతానికి లేదు, మాకున్నటువంటి పని ఒత్తిడి వలన. కాబట్టి వాట్సాప్ చేయండి, డెఫినెట్లీ మీకు సమాధానం అనేది దొరుకుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.